సీతాకాంత్ వాళ్ళ చెల్లెలు కొడుకుని తీసుకొని మైథిలి ఇంటికి వస్తాడు. ఇక మైథిలి ఇంటికి రాగానే మైథిలితో ఇలా అంటూ ఉంటాడు, హలో ఎలా ఉన్నారు అని చెప్పి అడుగుతాడు. దాంతో అక్కడ ఉన్న మైథిలి అయితే సీతాకాంత్ని ఆ బాబుని చూసి ఒక్కసారిగా షాక్ అయిపోతుంది. మీకు ఎన్నిసార్లు చెప్పాను ఇక్కడికి రావద్దని అని చెప్పి అంటూ ఉంటుంది. అది వినగానే అక్కడ ఉన్న సీతాకాంత్ ఇలా అంటూ ఉంటాడు, రాను, ఇక్కడి నుండి వెళ్ళే ముందు మీకు ఒక మాట చెప్దామని వచ్చాను. అదేంటంటే ఎల్లుండే నా నిశ్చితార్థం అని చెప్పి అంటాడు. అది వినగానే రామలక్ష్మి ఒక్కసారిగా షాక్ అయిపోతుంది. ఇక సీతాకాంత్ ఆ మాట చెప్పగానే రామలక్ష్మి అయితే, ఏంటి మీ ఎంగేజ్మెంట్ అయితే నేను బయటపడతానని అనుకుంటున్నారా? మీరు రెండో పెళ్లి చేసుకోవాలనుకుంటే నేనేం చేస్తాను? నేను ఏదైనా చేయడానికి ఇప్పుడు రామలక్ష్మిని కాదు మైథిలిని అని చెప్పి తన మనసులో అనుకుంటుంది. ఇక అక్కడ ఉన్న బాబు ఇలా అంటూ ఉంటాడు, ఏంటి మిస్, మీరు మా డాడీ నిశ్చితార్థానికి రారా అని చెప్పి అడుగుతూ ఉంటాడు. దాంతో అక్కడ ఉన్న రామలక్ష్మి అయితే ఏం మాట్లాడకుండా మౌనంగా చూస్తూ ఉంటుంది. అయినా మీ నిశ్చితార్థం అయితే నాకెందుకు చెప్పడానికి వచ్చారు? మీకు నాకు సంబంధం ఏంటి అని చెప్పి అడుగుతూ ఉంటుంది. అది వినగానే అక్కడ ఉన్న సీతాకాంత్ ఇలా అంటూ ఉంటాడు, ఏది ఏమైనా సరే మీరు మాకు బాగా కావాల్సిన వారు కదా మేడం, అందుకే వచ్చాను అని చెప్పి అంటాడు. ఇక ఆ మాట వినగానే అక్కడ ఉన్న రామలక్ష్మి అయితే, ఇక చాలు, మీరేం మాకు ఆహ్వానించిన అవసరం లేదు, ఇక్కడ నుండి వెళ్ళిపోండి అని చెప్పి అంటుంది. దాంతో అక్కడ ఉన్న సీతాకాంత్ అయితే, సరే మిస్, మేము వెళ్ళిపోతాం, కానీ మా నిశ్చితార్థానికి మీరు ఖచ్చితంగా రావాలి అని చెప్పి అంటాడు. దాంతో రామలక్ష్మి ఒక్కసారిగా షాక్ అయ్యి అలా ఉండిపోతుంది. ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.